మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? కానీ ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి క్షణం ఒకే ప్రశ్న మీ మనసులో తిరుగుతుందా? నేను ఇదంతా సాధించగలనా? ఇది నాకు సాధ్యమయ్యే పనేనా అని? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి సహజం. కానీ మీకు తెలుసా? ఈ ప్రశ్నే ఒకరోజు మీ జీవితాన్ని మార్చే మార్గం చూపుతుంది. మీరు ఎన్నో గంటలు, రోజులు, వారాలు కష్టపడి లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో అడుగులు వేసినప్పటికీ ఫలితం కనిపించకుండా ఉంటుంది. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. మీరు ప్రయత్నాలు చేసే ప్రతి నిమిషం, ప్రతి గంట అది ఎప్పటికైనా ఒక విజయంగా మారుతుంది. ఇది మీరు ఇప్పుడే అంగీకరించకపోయినా ఒక రోజు మీరే అర్థం చేసుకుంటారు. ఈ కష్టాలు నాకు నా లక్ష్యాన్ని చేరుకునే మార్గం చూపించాయి అని. ఇది మారుమూల ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక బాలుడు కథ. అతను బాగా చదివి ఒక మంచి స్థాయికి ఎదగాలనుకున్నాడు. కానీ అతని దగ్గర కనీసం పుస్తకాలు కూడా లేవు. ఆ గ్రామంలో పాఠశాలలో విద్య కూడా అంతంత మాత్రమే. కానీ అతను అవన్నిటిని పట్టించుకోకుండా తన కళలతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అతను ఎంచుకున్న దారి ఎంత కష్టమో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని చిక్కులు వస్తాయో అని అతనికి తెలుసు. కానీ ఇన్ని తెలిసిన అతనికి ఇంకొక విషయం కూడా తెలుసు. నా కలలు ఏదో ఒక రోజు నిజమవుతాయని. అయినా కూడా ఆ బాలుడి మనసులో ఒక ప్రశ్న అలాగే మిగిలిపోయింది. నేను ఈ కష్టాలు అధిగమించగలనా? ఇవన్నీ నాకు సాధ్యమేనా అని. ప్రతి ప్రయాణంలో అతనికి కొన్ని జ్ఞాపకాలు, సందేహాలు అతని మనసులో అలాగే నిలిచిపోయాయి. చివరికి అతనికి తెలిసింది, తన ప్రయత్నం విజయంగా మారడానికి కావాల్సింది కేవలం సమయం మాత్రమే అని. అతను తన శక్తిని గమనించాడు. కానీ అది ఎప్పటికీ సులభం కాదు. ప్రతి కష్టం, ప్రతి ఒత్తిడి, ప్రతి బాధ అది అతన్ని మరింత శక్తివంతంగా మార్చింది. అతను నిజంగా తెలుసుకున్నాడు, నేను కష్టపడితే నా ప్రతి ప్రయత్నం విజయం దిశగా మలుచబడుతుందని. ఎన్నో రోజులు తనకు ఎదురైన కష్టాలన్నిటినీ దాటుకుంటూ సవాళ్ళని అధిగమించి ముందుకు సాగాడు. తరువాత తను తన మొదటి విజయాన్ని సాధించాడు. అదేమి పెద్ద విజయం కాదు, కానీ అతని గుండె దడదడ మోగింది. అతను తనకు తాను చెప్పుకున్నాడు, నాకు కావాల్సింది ఇదే. మీరు కూడా మీ చిన్న విజయాలని సంతోషంగా ఆహ్వానించండి. ప్రతి విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ప్రతి విజయానికి ముందు ఓటమి మాత్రం తప్పనిసరి. ఓడిపోవడం అందరికీ సహజం. కానీ ఆ ఓటమిలో ఉన్న పాఠాలను గుర్తించుకోండి. ఈ పాఠాలే మీ విజయానికి దారి చూపే మార్గంగా పనిచేస్తాయి. మీ కష్టం మీకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, ఓటమి అనేది ఒక అడ్డుగోడ కాదు, అది గెలుపుకు అవసరమైన మార్గం. ఇప్పుడు మాత్రం ఆగిపోవద్దు. మీ సమయం చాలా దగ్గరగా ఉంది. మీ ప్రయాణం కష్టమైందంటే అది మీ విజయానికి దగ్గరగా ఉందన్న అర్థం. నాకు తెలిసింది, నేను విజయాన్ని పొందగలను. ఈ మాటలు మీ గుండెల్లో పదే పదే ప్రతిధ్వనించాలి. ఇప్పుడే మొదటి అడుగు వేయండి. మీరు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఇకపై మీరు ఆగకూడదు. మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవాలి. ఈ ప్రపంచం మీకోసం వేచి చూస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు మీరు మీ శక్తిని మర్చిపోతూ ఉంటారో? మీ కలలను మీ నుంచి దూరంగా ఉంచడానికి మీరు ఒప్పుకుంటారా? మీ గుండె లోపల ఒక శక్తి ఉంది. అది ప్రపంచాన్ని మార్చగలదు. ఆ శక్తిని నమ్మండి. ఇప్పుడే మొదటి అడుగు వేయండి. ఈ వీడియో మీకు ప్రేరణనిచ్చిందా? అయితే మీ స్నేహితులతో కూడా ఈ వీడియోని పంచుకోండి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురావడమే నా లక్ష్యం. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ స్పందనతో మరింత గొప్ప వీడియోలు చేయడానికి స్ఫూర్తిని పొందుతాను. మీరు ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితంలో మార్పు అనివార్యం. కానీ ఆ మార్పుకు మీరే ముందు అడుగు వేయాలి. ఈ రోజే #IamReady అని కామెంట్ చేయండి. మీ జీవితంలో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. అనుకున్నది సాధించాలంటే ఇప్పుడే మొదలు పెట్టండి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న అవకాశాలే గొప్ప మార్పుకి దారి తీస్తాయి. మళ్ళీ వచ్చే వారం ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.